జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం రోజు వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం రోజు వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన అంశాలన్నీ చక్కగా అనుకూలిస్తున్నాయని, వాటిపై దృష్టి పెట్టడం మంచిదని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. అంటే అప్పులను తీర్చడం కానీ, లోన్స్ అప్లై చేయడం కానీ, లోన్స్ని క్లియర్ చేయడం కానీ, మొండి బాకీలను వసూలు చేసుకోవడం కానీ, క్రయ విక్రయాలపై దృష్టి పెట్టడం కానీ, కొనుగోళ్లు అమ్మకాలు, బ్యాంక్ బ్యాలెన్స్లకు సంబంధించిన అంశాలు, భూముల వ్యవహారాలు, ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బుకు సంబంధించిన ఎలాంటి కీలకమైన వ్యవహారాలకైనా సరే ఈ రోజున ఉన్న కాలమంతా చక్కగా కలిసి వస్తుంది. ఇందులో మాత్రం డౌట్ లేదు. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పనులు, డాక్యుమెంటేషన్ వ్యవహారాలు, బాండ్లు రాయించుకోవడం, ఇలాంటి వాటికి కూడా కాలం బాగుంది. ఎవరైనా సరే ఇల్లు మారాలి అనుకున్నా, ఇంటి సామాన్లను మార్చాలి అనుకున్నా, వాస్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నా, ఇలా అన్నింటికీ సమయం చక్కగా అనుకూలిస్తుంది. ప్రయాణాలన్నీ లాభసాటిగా సాగుతాయి. నైట్ జర్నీలు ఇబ్బంది పెట్టవు. కొత్త పరిచయాల వలన ఆనందం కలుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం మీ చెవిన పడుతుంది. ఈ బుధవారం రోజు వృశ్చిక రాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి తిథి అష్టమి, నక్షత్రం భరణి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల నుండి 10:50 వరకు. ఈరోజు పంచాంగం ప్రకారం కోర్టు వ్యవహారాలకు, వివాదాలకు, ఔషధ స్వీకారానికి కాలం అనుకూలంగా ఉంది. అప్పులకు దూరంగా ఉండాలి. ఈరోజు రుణాలు చేసినట్లయితే అవి భవిష్యత్తులో వివాదాలకు దారితీస్తాయి. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, ఇంటి నుండి క్షేమంగా వెళ్ళి లాభంగా రావడానికి శివారాధన చేయాలి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ రోజున బుధాష్టమి వచ్చింది కాబట్టి ఎవరైతే ఈ సమయంలో దానాలు, తర్పణాలు, పూజలు, స్నానాలు, జపాలు ఆచరిస్తారో అలాంటి వారికి అక్షయమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. అలాగే ఈ రోజున ఆశ్లేష నక్షత్రం వచ్చింది కాబట్టి జాతకరీత్యా సంతాన దోషం, అలాగే సర్పదోషాలు ఉన్నవారు జంటనాగులకు ఆరాధన చేయడం వలన విశేషమైన అనుగ్రహాన్ని పొందుతారు. బుధవారం మరియు అష్టమి తిథి రెండూ కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజున బుధగ్రహ శాంతులు చేయించుకుంటే బుధుడికి సంబంధించిన దోషాలన్నీ దూరమవుతాయి. ఈ బుధవారం రోజు మనమంతా ఓం భైరవ్యై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.